అంటే ఇప్పుడు మనము అదే మార్కెట్ మనం మ్యూచువల్ ఫండ్లో పెడితే అది ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే డబ్బుని మనం డైరెక్ట్ పెట్టుకుంటే రిటైల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే. కాబట్టి ఎవరైనా ఇండివిజువల్గా చేయాలనుకుంటే దాన్ని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇన్స్టిట్యూషనల్ వైజ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే గ్రోత్ ఫండ్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రా ఫండ్ ఇట్లాంటి ఫండ్స్ ద్వారా పోతే మాత్రం అది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఈ షేర్ మార్కెట్లో ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? మన ఇష్టం, అది ఎంతకని చేయొచ్చు. తక్కువ షేర్ వాల్యూ మీదకి వెళ్ళి ఉంటుంది. మన డిమాట్ అకౌంట్లో మన సేవింగ్స్ అకౌంట్కి చూడండి, మనం ఎంతైనా బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు, ఎక్కువ ఉంచుకోవచ్చు, తక్కువ ఉంచుకోవచ్చు మన అవసరం మీదకి. ఇది డిమాట్ కూడా అలాగే. షేర్ వాల్యూ కూడా మనం ఎన్ని షేర్స్ కొనాలి అన్ని షేర్స్ కొనుక్కోవచ్చు, మనం కూడా అమ్ముకోవచ్చు, మన ధర చూసుకొని అమ్ముకోవచ్చు. ఓకే. ఈ షేర్ మార్కెట్లో రిస్క్లు ఏమేమి ఉంటాయి సార్? అంటే ఏమవుతుందంటే మనం షేర్ మార్కెట్లో మనం ఇవాళ 50 రూపాయలకు షేర్ కొంటాం, అది మన దగ్గర పెట్టుకుంటాం. అది ఒక 6 నెలల తర్వాత అది 70 అయింది అనుకోండి, 20 రూపాయలు అవుతుంది అమ్మినప్పుడు.